హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నలుగురు షేర్ చేయండి. మనం మార్నింగ్ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన షిఫ్ట్ 1 ఎగ్జామినేషన్ రివ్యూ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు షిఫ్ట్ 2 ఇవ్వబోతున్నా. షిఫ్ట్ 1కి షిఫ్ట్ 2కి ఏం డిఫరెన్సో చెప్పబోతున్నా. ఈ వీడియో ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, నీట్గా చూడండి. ఏం డిఫరెన్స్ కూడా చెప్తాను మీకు నేను. ఓకే, వీడియో లెంత్ ఏముండదు, జస్ట్ 10 మినిట్స్ లోపల కంప్లీట్ అయిపోతుంది. యాక్చువల్గా ఫస్ట్ షిఫ్ట్ మార్నింగ్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ షిఫ్ట్ సిచ్యువేషన్ ఏంది అనేది ఒకసారి చూడండి. సో August 3 సెకండ్ షిఫ్ట్ కదా ఈరోజే. దీని లెవెల్ వచ్చి మోడరేటే వచ్చింది. ఇది కూడా ఏమేం టాపిక్స్ మోడరేట్ వచ్చాయి మనకి, ఏమేం టాపిక్స్ మోడరేట్ వచ్చాయో చెప్తాను చూడండి, ఒక్కసారి నీట్గా చూడండి. యాక్చువల్గా మనకి రీజనింగ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ 30కి 28 అటెంప్ట్ చేశారు. రీజనింగ్ అనేది కొద్దిగా ఈజీగానే ఉంది, నో ప్రాబ్లం. రీజనింగ్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి నో ప్రాబ్లం, ప్రాక్టీస్ చేయని వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎక్కడ ఈ టఫ్ క్వశ్చన్స్ అంటే పజిల్స్ అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్మోస్ట్ ఆల్ 2 to 4 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. శిలాజయం సింగ్ ఇవన్నీ మీకు తెలిసిందే. నెక్స్ట్ ఇప్పుడు నేను సెకండ్ టాపిక్లోకి వెళ్ళిపోతాను చూడండి. మ్యాథమెటిక్స్ ఏమేమి ఇచ్చాడో చూద్దాం. సో టాపిక్ చూడండి ఒక్కసారి. స్టాటిస్టిక్స్, సర్కిల్స్ సెకండ్ టాపిక్. నెక్స్ట్ మెన్సురేషన్ 3D, టైమ్ అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్ 2 to 3 క్వశ్చన్స్ పడింది. ఇది ప్రాఫిట్ అండ్ లాస్. నెక్స్ట్ యావరేజ్ 1 క్వశ్చన్ పడింది. అయితే 6 వచ్చి 50, నెక్స్ట్ 7 వచ్చి 40. 6 స్టూడెంట్స్ వచ్చి యావరేజ్ 50, 7 స్టూడెంట్స్ యావరేజ్ 40 అయితే టోటల్ ఎంత అంటున్నాడు. సో ఈజీ క్వశ్చన్ ఇది, మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ 1 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ ఎల్సిఎం అండ్ హెచ్ఎస్ఎఫ్ 1 క్వశ్చన్. రేషియో బేస్డ్ ఏజెస్ క్వశ్చన్ 1 క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ సింప్లిఫికేషన్ 2 వచ్చాయి. డిఏ అడుగుతున్నాడండి, ఖచ్చితంగా చూడండి. డిఏ క్వశ్చన్స్ వచ్చి 1 క్వశ్చన్ పడింది. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కలిపి 3 to 4 క్వశ్చన్స్. నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్ 1. ఒక చిన్న క్లారిటీ ఇస్తే, ప్రీవియస్ షిఫ్ట్ 1 అనాలిసిస్లో చూస్తే ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టిక్స్ బాగా మెయిన్ టాపిక్ చెప్తాను చూడండి. స్టాటిస్టిక్స్ బాగా చదవండి, 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా పడుతుంది. అది మీడియన్, నెక్స్ట్ ఇంపిరికల్ ఫార్ములా, దీనిపైన డైరెక్ట్గా అడుగుతున్నాడు. నెక్స్ట్ సర్కిల్ క్వశ్చన్ కూడా డైరెక్ట్గా క్వశ్చన్, అది ఏమి θ/360 ఇంటూ సెక్టార్ క్వశ్చన్ πr², లేదా సర్కిల్ డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా అడుగుతాయి. ఇక్కడ మెన్సురేషన్లో నెక్స్ట్ కోన్, టోటల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా బేస్ పైన కోన్ సిలిండర్స్ ఉన్నాయి, దీనిపైన కూడా అడుగుతాను. కోన్ ఉంది, సిలిండర్ ఉంది, నెక్స్ట్ స్పియర్, హెమీస్పియర్ ఇవన్నీ ఉన్నాయి, క్యూబాయిడ్ ఇవన్నీ, వీటిపైన 3D పైన చాలా ఈజీ క్వశ్చన్స్ డైరెక్ట్గా అటెంప్ట్ చేయొచ్చు. చాలామంది కొద్దిగా టఫ్గా ఫీల్ అవుతారు. ఓకేనా అండి. నెక్స్ట్ 3D పైన అదే కదా. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్. సో ప్రాఫిట్ అండ్ లాస్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ టాపిక్. ప్రాఫిట్ అండ్ లాస్, స్టాటిస్టిక్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈడే మీకు 6 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్ కూడా. ట్రిగ్నోమెట్రీ ఫస్ట్ షిఫ్ట్లో 3 క్వశ్చన్స్ వేస్తారు, ఇక్కడ 1 క్వశ్చనే పడింది. సో ట్రిగ్నోమెట్రీ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ టాపిక్ అనమాట. సో నేను చెప్పేది ఏమైనా అంటే, ఈ వీడియో చూస్తుంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ టాపిక్ చేయబోతున్నా. ఈ టాపిక్స్ ఏమైతే ఎగ్జామ్ బేస్డ్ వచ్చాయో అవే చేయబోతున్నా. నెక్స్ట్ నైట్ లోపల ఇంకో వీడియో వస్తుంది మీకు. ఓకే, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని ముందే ఉంచుకోండి, ఎప్పుడు నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఉండేవాళ్ళు. నెక్స్ట్ చూడండి, ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి 1 క్వశ్చన్ పడింది. ఫస్ట్ షిఫ్ట్లో పడలేదు. దీనిపై నుంచి డైరెక్ట్గా రేషియో ఏజెస్ గురించి ఒక క్వశ్చన్ పడింది. ఇంకా సింప్లిఫికేషన్స్, సిఐ అండి, ఇవి మీకు తెలిసిందే. ఇక టైమ్ అండ్ వర్క్, లాస్ట్ టైం అయితే పైప్స్ అండ్ సిస్టమ్ పడింది. ఓకే, ఇది క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ మోడరేట్ లెవెల్లో వస్తుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. గుడ్ ఐటమ్స్ ఎంత పోతున్నాయి క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్? 19 to 21. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడదాం. యాక్చువల్గా కరెంట్ అఫైర్స్ మనకి నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా ముందే చెప్తున్నా, ఈ మంత్స్ రాసి పెట్టాను కదా, నీట్గా ఇవి చూసుకొని పోండి. ఎక్కడి నుంచి అంటే నవంబర్ నుంచి జూన్ వరకు నీట్గా ప్రిపేర్ కాండి. అది ఎకనామిక్ సర్వీస్ కావచ్చు, బడ్జెట్ కావచ్చు, విజిట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ అవార్డ్స్ ఇవి ఏమైతే ఉన్నాయో ఈ 8 months లోపల ఉండే కరెంట్ అఫైర్స్ నీట్గా ప్రింట్ చదువుతా. మీరు కరెంట్ అఫైర్స్ నో ప్రాబ్లం. 10 to 12 మాత్రమే గుడ్ ఐటమ్స్ ఉన్నాయి కరెంట్ అఫైర్స్.
ఓకేనా అండి? ఇది నేను ఫుల్ క్లారిటీ ఇస్తా. ఎక్కడి నుంచి నవంబర్ నుంచి జూన్ వరకు. చాలామంది సార్ నన్ను అడుగుతున్న క్వెషన్ ఫస్ట్ షిఫ్ట్‌లో అడిగింది. సార్ ఆర్టికల్స్ అడుగుతున్నా అంటే అడిగే ఛాన్స్ ఉంది. అడుగుతున్నాడు గూడా. మిగతావన్నీ కరెంట్ అఫైర్స్ 20 పడొచ్చు. మధ్యలో పాలిటీ క్వెషన్స్ కానీ, ఏదైనా కొద్దిగా డిఫికల్ట్ క్వెషన్స్ కానీ అడిస్తే నేను చెప్తాను. ఖచ్చితంగా పాలిటీ కూడా చదువుకొని పోండి. ఒకసారి ఆర్టికల్స్ చూసుకోండి. ఖచ్చితంగా ఇంపార్టెంట్ క్వెషన్సే. ఒక టాపిక్ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ వన్ జనరల్ సైన్స్ చూడండి. జనరల్ సైన్స్ చాలామంది న్యూమరికల్స్ దగ్గర. సో 1 ఆర్ 3 క్వెషన్స్ ఏమో పడుతున్నాయి. అవి న్యూమరికల్స్‌లో. అవి ఏమేమంటే ఎలక్ట్రిసిటీ, ఫోర్స్, లెన్స్, మిర్రర్ ఫార్ములా. ఇక్కడ నుంచి 4 ఆర్ 3 క్వెషన్స్ ఖచ్చితంగా అయితే అడుగుతున్నాడు. ఎన్ని క్వెషన్స్? 25 క్వెషన్స్. ఓకే. ఇది జనరల్ సైన్స్ కొద్దిగా టిపికల్‌గానే ఉంది. పైన క్వెషన్స్ ఏం అడగట్లేదు. కొద్దిగా డెప్త్‌గానే అడుగుతున్నాడు. ఎన్‌సీఈఆర్‌టీ బేస్డ్. నీట్‌గా చదవండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఉన్నవాళ్ళు. ప్రతి ఒక్కరికి నేనైతే చెప్పేది అది. ఓకేనండి. జనరల్ సైన్స్ అయితే నెగెటివ్ చేసుకోవద్దండి. అంటే నేను చెప్పేది పాయింట్ ఏమంటే జనరల్ సైన్స్ మీరు నెగ్లెక్ట్ చేశారంటే మటుకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. గుడ్ ఐటమ్స్ కూడా వెళ్ళవు. ఓకేనా అండి? చాలా ప్రతి ఒక్కరికి నేనైతే చెప్పేదండి. ఫస్ట్ ఈ రివ్యూ చూసే బదులు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నెక్స్ట్ క్వెషన్స్ కూడా చెప్తూనే ఉంటా నేను. మేమేమో అడిగారు క్వెషన్స్, ఈ రివ్యూ బేస్ చేసుకొని ఎలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ వస్తున్నాయి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నీట్‌గా డిస్కస్ చేస్తాను నేను. ఇంకొకటి ఓవరాల్‌గా ఎగ్జామ్ ఎలా ఉంది అనేది చెప్తాను చూడండి. గుడ్ ఐటమ్స్ పోయింది 73 నుంచి 80 వరకే ఈ షిఫ్ట్‌లో పోయిండేది. సో ఒక్కసారి గమనిస్తే కరెంట్ అఫైర్స్ 10 అటెంప్ట్ చేసింటారు. నెక్స్ట్ మ్యాథ్స్ 19, జీఎస్ అండ్ జనరల్ సైన్స్ 16 ప్లస్ 28 టోటల్ యాడ్ చేస్తే 73. సో ఇంకా బాగా రాసిన వాళ్ళు 80 వరకే పోయింది కట్ ఆఫ్. 85+4 పోలేదు. కొద్దిగా మోడరేట్ క్వశ్చన్ పేపరే. ఓకే. ఇదే అండి రివ్యూ. నెక్స్ట్ రివ్యూ కూడా ఇవ్వబోతున్నా. థర్డ్ రివ్యూ